వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వారణాసి సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటూ ఉంది. సెప్టెంబర్ నాటికల్లా వారణాసి షూటింగ్ ను పూర్తి చేయాలి అని చెప్పి రాజమౌళి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా అక్టోబర్ ప్రథమార్థం నాటికి ప్యాచ్ వర్క్ తో సహా మొత్తం పూర్తవుతుంది అని ఆయన ఇదివరకే చెప్పడం మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమానే చేయనటువంటి మహేష్ బాబు ఫస్ట్ టైం పాన్ ఇండియానే కాదు, ఏకంగా పాన్ వరల్డ్ సినిమానే చేస్తూ ఉన్నాడు వారణాసి రూపంలో. సో సూపర్ స్టార్ అనేటువంటి ట్యాగ్ తోటి మహేష్ ఎంత పాపులరో మనందరికీ తెలుసు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచి ఆ ట్యాగ్ ని ఒక రకంగా మామూలుగా అయితే అంత త్వరగా సూపర్ స్టార్ అని చెప్పి తండ్రి సూపర్ స్టార్ అయితే వెంటనే అనరు, కొడుకును కూడా. కానీ ఆ ట్యాగ్ కి అసలు సిసలైనటువంటి వారసుడుగా మహేష్ వచ్చాడు. మహేష్ కరిష్మా ఏ స్థాయిలో ఉంటుందో, ఆయన దేశంలోని అత్యంత అందగాళ్ళైనటువంటి నటుల్లో ఒకటిగా పేరు తెచ్చుకోవటం ఇవన్నీ కూడా మనకి తెలిసిందే. పోకిరి అనేటువంటి ఒక సినిమా మహేష్ బాబు కెరీర్ దశని మార్చేసిందనేది కూడా మనకు తెలుసు. అది ఇండస్ట్రీ హిట్ అయింది. సో ఆ తర్వాత ఈవెన్ ఆయన ఫ్లాప్ సినిమాలు అనుకున్నటువంటి కూడా సునాయాసంగా 100 కోట్ల గ్రాస్ మార్కుని సాధించడం, ఆయన మునుపటి వరుసగా 4-5 సినిమాలు 100 కోట్ల మార్కుని దాటడం మనందరికీ తెలిసిందే. గుంటూరు కారం లాంటి ఫ్లాప్ సినిమా అని జనాలు చెప్పిన సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా కేవలం తెలుగు సినిమాని, అది పాన్ ఇండియా సినిమా కాదు, 180 కోట్లకు మించినటువంటి గ్రాస్ని సాధించిన సందర్భం మనకు తెలుసు. మరి అలాంటి మహేష్ తోటి దాదాపు పుష్కర కాలం పైనుంచే అతన్ని డైరెక్ట్ చేయాలని చెప్పేసి ఎస్ఎస్ రాజమౌళి కూడా కోరుకుంటూ వస్తున్నాడు. వారణాసి సినిమా మహేష్ కెరీర్ ని, సో ఇప్పుడు దాకా తను ఏదైతే ఒక టెరిటరీకి పరిమితమై ఉన్నాడో 2 తెలుగు రాష్ట్రాలకి, మొట్టమొదటిసారిగా ఆయన్ని ఏకంగా పాన్ ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక స్టార్ గా ఆయన్ని ఎలివేట్ చేయబోతోంది, ఎక్స్పోజ్ చేయబోతోంది అని అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు అభిమానులైతే. మరి రాజమౌళి ఆ పుష్కర కాలం పైనుంచే తనని ఏదైతే డైరెక్ట్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ వస్తున్నాడో, ఇన్నాళ్ళకి వారణాసి రూపంలో అది మొత్తానికి నెరవేరుతూ ఉంది ఆయన కోరిక. సో చాలా ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మిస్తూ ఉంటే, సహ నిర్మాతగా రాజమౌళి కుమారుడైనటువంటి కార్తికేయ వ్యవహరిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు ఈ సినిమాకి రాజమౌళి రెమ్యూనరేషన్ తీసుకోకుండా తను కూడా ఒక భాగస్వామి, అంటే ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో ఈ సినిమాలో ఆయన భాగస్వామి అయ్యాడు. సో మొత్తానికి ఇప్పుడు వ్యాపార వర్గాల్లో, ట్రేడ్ వర్గాల్లో వారణాసి సినిమా సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకా నిర్మాణ దశలో ఉన్నప్పటికీ దీని థియేట్రికల్ హక్కుల ధరలు ట్రేడ్ వర్గాల్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ట్రేడ్ విశ్లేషకులు పంచుకున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా నిర్మాతలు డాక్టర్ కేఎల్ నారాయణే కాదు, రాజమౌళి టీం కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కోసం ఏకంగా 350 కోట్ల రూపాయల భారీ ధరని కోట్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. 350 కోట్ల రూపాయలు కేవలం 2 తెలుగు రాష్ట్రాలంటే అది సాధారణమైనటువంటి ఫిగర్ కానే కాదు. ఇంతవరకు ఏ సినిమా కూడా ఈ స్థాయిలో, అంటే ఇప్పటికే 250 కోట్ల రూపాయల మార్కు కూడా చేరుకోలేదు. అలాంటిది అంటే వేరే డైరెక్టర్ల పరంగా చూసుకుంటే, సో ఇప్పుడు మొట్టమొదటిసారి ఈ 300 అంతకంటే ఎక్కువ ఫిగర్ని ఈ రాజమౌళి సినిమా వారణాసి కోట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే మునుపెనడు లేని రేటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో కేవలం 2 తెలుగు రాష్ట్రాల, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కుల కోసమే ఈ 350 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పి తెలుస్తోంది. రాజమౌళి ఇంతకుముందు తీసినటువంటి వారణాసి కంటే ముందు తీసినటువంటి సినిమా, గ్లోబల్ లెవెల్లో పేరు సంపాదించి పెట్టినటువంటి సినిమా RRR, అది 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా అత్యధికంగా వసూళ్లను సాధించింది. అది సాధించినటువంటి రికార్డులు ఏవైతే ఉన్నాయో దాన్ని అధిగమించే లక్ష్యంతో ఇప్పుడు వారణాసి సినిమాకి ఒక అసాధారణమైనటువంటి రేటును నిర్ణయించినట్లుగా
చెప్పుకుంటూ ఉన్నారు. సాధారణంగా ఒక సినిమాకు ఈ స్థాయి బిజినెస్ని అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ రేట్ని కోట్ చేయటం అంటే డిస్ట్రిబ్యూటర్ల మీద అత్యంత భారీ బరువు పడినట్లే అని చెప్పేసి కూడా ట్రేడ్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి గ్లోబల్ లెవెల్లో విజువల్ వండర్గా పేరు తెచ్చుకున్నటువంటి RRR సినిమాయే తెలుగు రాష్ట్రాల్లో అది సాధించినటువంటి క్లోజింగ్ షేర్ సుమారు 270 కోట్ల రూపాయలు. అంటే జిఎస్టితో కలుపుకొని దాని షేరు 270 కోట్లు. అంటే RRR కంటే కూడా సో అది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల పరంగా చూసినప్పుడు. సో మరి దాని థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి వసూలు చేసినటువంటి ఆ మొత్తం షేర్ కంటే కూడా ఎక్కువగా ఇప్పుడు వారణాసి నిర్మాతలు ఆశిస్తున్న ధర 80 కోట్ల రూపాయలు ఎక్కువగా ఉండటం అనేది ఇక్కడ అందరూ కూడా దాన్ని వేలెత్తి చూపుతూ ఉన్నారు. అంటే 270 కోట్ల రూపాయలు రాజమౌళి ఆయనకున్నటువంటి పాపులారిటీ ఏదైతే ఉందో, ఆ క్రేజ్ ఇమేజ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్లుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించినటువంటి ఆ మల్టీ స్టార్ 270 కోట్ల రూపాయల దాకా షేర్ను సాధిస్తే మరి దానికంటే ఎక్కువగా దీనిని ఎక్కువ రేటుగా అమ్మటం అంటే నిజంగా చాలా పెద్ద రిస్క్ అనేటువంటి అభిప్రాయం కొంతమందిని వ్యక్తం చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లతోటి భారీ స్థాయిలో నెగోషియేషన్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి. ఈ ధరలకు సంబంధించి సినిమాపై ఉన్నటువంటి వారణాసి సినిమాపై విపరీతమైన క్రేజ్, రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్, మహేష్ బాబు సరికొత్త మేక్ ఓవర్, సో ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ నేపథ్యంలో ఫైనల్ డీల్ ఏ ధరకి క్లోజ్ అవుతాయనేది ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయంగా మారింది. ఇందులో మహేష్ రుద్ర అనేటువంటి క్యారెక్టర్ను పోషిస్తున్నాడు. ఆ రుద్రకి కుంభ అనేటువంటి ఒక వ్యక్తి, అంటే ఒళ్ళంతా ప్యారలైజ్ అయిపోయినటువంటి పక్షవాతంతో కదలలేని పరిస్థితుల్లో వీల్ చైర్కి పరిమితమైనటువంటి ఒక వ్యక్తి ఒక మూలిక కోసం మూలికను తేవటం అనేటువంటి ఒక పనిని రుద్ర అనేటువంటి ఒక యువకుడికి అప్పగిస్తే ఆ రుద్ర సో ఆ మూలిక కోసం ప్రపంచాన్నంతా ఎలా చుట్టాడు. ఈ నేపథ్యంలో అతను ఆ సంజీవని మూలిక ఎప్పుడో రామాయణ కాలంలో ఉంది, లక్ష్మణుడిని బతికించడం కోసం ఆంజనేయుడు ఆ సంజీవిని పర్వతాన్ని పెకిలించుకుని వచ్చాడు అనే కథ మనకు తెలుసు రామాయణంలో. మరి అట్లాగే ఈ సినిమా కథ ఆ సంజీవని మూలిక కోసం త్రేతాయుగానికి వెళుతుంది. అందులో ఆ 25 నిమిషాల పాటు వచ్చేటువంటి ఆ రామాయణ ఎపిసోడ్లో శ్రీరామచంద్రునిగా మహేష్ బాబు కనిపించబోతున్నాడు అనేది సో ఇప్పుడు ఈ సినిమా మీద అంచనాలు విపరీతంగా పెంచడానికి దోహదం చేసిందని చెప్పాలి. భారీ బడ్జెట్ తోటి హాలీవుడ్ ప్రమాణాలతోటి రూపొందుతున్నటువంటి వారణాసి సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా ఒక సరికొత్త చరిత్రని సృష్టించడానికి పునాది వేస్తోంది. సో అందు గురించే బిజినెస్ని ఈ లెవెల్లో చెప్తున్నారు అనేటువంటి మాట వినిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా 1300 కోట్ల రూపాయల నుంచి 1400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తోటి తయారవుతోంది అని చెప్పి మనకు రిపోర్టులు అందుతున్నాయి. ఇప్పటి వరకు 1000 కోట్ల రూపాయలతోటే ఏ తెలుగు సినిమా కూడా రూపొందలేదు. అట్లాంటిది ఏకంగా 1300 కోట్లు, అంతకంటే ఎక్కువ బడ్జెట్ అంటే అది ఎంతటి స్కేల్లో ఈ సినిమా వారణాసి అనేది రూపొందుతోంది అంటానికి ఒక తార్కాణం అని చెప్పాలి. కొన్ని నెలల క్రితం రాజమౌళి రిలీజ్ చేసినటువంటి ఒక గ్లిమ్స్, ఆ గ్లిమ్స్లో వివిధ రకాలైనటువంటి టైం లైన్స్లో ఈ సినిమా కథ జరుగుతుంది అని చెప్పేసి ఆయన చూపించినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవే వాటికే అందరూ కూడా మెస్మరైజ్ అయిపోయారు. సో ఖచ్చితంగా ఇది ఒక విజువల్ వండర్గా ఉండటం ఖాయం. కాబట్టి మరి చూద్దాం ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్ ఏదైతే ఉందో 350 కోట్ల రూపాయలకి నిజంగా ఆ రేటుకి డీల్ కుదురుతుందా? ఎవరైనా డిస్ట్రిబ్యూటర్లు ఆ స్థాయిలో ధరల్ని కొనుగోలు చేయడం వివిధ ప్రాంతాల వారీగా మరి వస్తారా డిస్ట్రిబ్యూటర్లు? సో చర్చలు ఏమవుతాయి? నిర్మాతలకి, రాజమౌళి టీంకి, అలాగే డిస్ట్రిబ్యూటర్లకి మధ్య జరిగేటువంటి ఆ డీల్ కుదురుతుందా లేదా? లెట్ us wait and see.